వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఈ వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పన్నీర్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను, 3 టమాటోస్, 2 ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీ. మసాలా తయారు చేసుకోవడం కోసం అల్లం కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. టమాటోస్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమాటాలను చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ని 2 మినిట్స్ వేగనివ్వాలి. మసాలాని వేయించుకున్న తర్వాత తయారు చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి. 5 to 10 మినిట్స్ ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.